హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరికీ స్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క శుభవార్త ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎన్నికల టైంలో మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి హామీ అయితే ఇచ్చింది కదా! ఆ యొక్క పథకం సంబంధించి విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఎప్పుడు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికి అనేక హామీలు ఇవ్వడం వల్ల అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందనమాట. ఎప్పుడు అమలు చేయబోతుంది? ఎవరు అర్హులు? అనే దానిపై ఏ అర్హతలు ఉండాలి? ఒకవేళ అర్హులంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి మిత్రులారా. అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అది ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించనమాట. అయితే మీకు గతంలో చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం సంబంధించి మనకి ఆ యొక్క ప్రభుత్వం రూ. 13,500 ఇక్కడ చూపిస్తాను. రూ. 13,500 వరకు కూడా జమ చేసేదనమాట. అయితే అక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 7,500 జమ చేసేదండి. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000. మొత్తంగా రూ. 13,500 అనేది జమ చేసేదనమాట. ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకుందాం. ఇక్కడ మనకి 20,000 వరకు కూడా జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అంటే రూ. 13,500 నుంచి 20,000 వరకు కూడా పెంచడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000. ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కానున్నాయండి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం మనకి ఈ కేవైసీ తప్పనిసరిగా చేసింది కదా! ఆ విధంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని చెప్పేసి తెలపడం అనేది జరిగిందండి. దీని ద్వారా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఈజీగా మనకి ఎటువంటి అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కాబోతున్నాయి. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింకప్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అయితే. ఖచ్చితంగా మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చండి. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు కదా! కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించి రూ. 6,000 అనేవైతే విడుదల చేస్తుంది కదండీ! ఇప్పుడు మనకి 6,000లో 3 విడతల్లో రూ. 2,000 అనేవైతే విడుదల చేస్తుంది కదా! ఆ విధంగానే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 సంబంధించి 3 విడతల్లో విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అంటే 3 విడతలకు సంబంధించి తొలి విడత కింద రూ. 5,000. మొత్తంగా మనకి కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి సిద్ధమవుతుంది కదా! అయితే ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు కదా! ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 అనేవైతే మనకి ఈ యొక్క జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి. జూన్ నెలాఖరులాగా అప్పుడు విడుదల చేస్తే దానితో పాటే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుందండి. దీని ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో రైతులకైతే సాయం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అనేది తీసుకోబోతుందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.